కాలు పెట్టుకోండి. కాలు దూరం పెట్టుకోండి. ఇంకా ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారండి నడుము నొప్పితోటి? నాకు స్టార్టింగ్ వచ్చండి. స్టార్టింగ్ వచ్చి 10 years 10 years నుంచి ఇబ్బంది పడుతున్నారు. వచ్చి పోవడం నెల ఇబ్బంది పెట్టేసి తగ్గిపోయేదండి. తగ్గిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చిందండి. సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఓకే. అలాగా ఒక 10 years పోయిన తర్వాత ఇప్పుడు ఒక 6 నెలలు పట్టి నిలబడిస్తుందండి. ఇంకా 6 నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది. ఇంకా పల్లెకి వెళ్ళడం అనేసానండి. అంటే ఈ 10 సంవత్సరాలు కూడా మీరు ఏంటంటే మెకానిక్ అంటే బైక్ అండి? లారీ మెకానిక్ అలాగే చేసుకునేవారు. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి కంటిన్యూస్గా ఉండిపోయింది? ఇంకా ఆగస్ట్ నుంచి ఉండిపోయిందండి. అంటే ఆగస్ట్ ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి ఉండిపోయింది. ఆగస్ట్ నెల నుంచి స్టార్ట్ అయిపోతుందండి. ఆగస్ట్ నుంచి ఇంకా బాగా ఇబ్బంది అయిపోయిందండి. ఆగస్ట్ నెలలో ఒక 2 గట్టిగా పనిచేసిన ఓవర్ ఇంకా అక్కడి నుంచి ఇంకేమన్నారు? బయట స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలన్నారు కంపల్సరీగా. ఆపరేషన్ కాకుండా మనకి ఏమైనా దారి ఉంటుందంటే ఇంజక్షన్ చేయాలన్నారండి. అది 90% సెట్ అవుతుంది లేదని చెప్పలేము మేము, తగ్గుతుందని నమ్మకం లేదు అనేసి అన్నారండి. 6 నెలలకే వేయచ్చు, 6 నెలలకే వేయచ్చు అనేసి అన్నారండి. ఓకే. స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేస్తే నెల పని చేయొచ్చు, 6 నెలలు పని చేయొచ్చు, ఆపరేషన్కి వెళ్ళకుండా ప్రస్తుతానికి ఇది చేయించుకోవచ్చు అనేసి అన్నారు. గ్యారంటీ ఇవ్వని చెప్పారు. ఓకే. మరి మీకు మనకి దగ్గర ఎలా తెలిసింది మీకు? నాకు గారు హాస్పిటల్ తిరుగుతుంటే మాకు ఆయన పరిచయం ఏంటి కొంచెం. ఓకే ఓకే. ఇలాగే చాలా దగ్గర తిరుగుతున్నాడు అయినా నేను తగ్గలేదంటే వెళ్తే ఇలా మీకోసం చెప్పారనమాట. ఓకే ఓకే. అదే మన దగ్గర చేయించుకున్నారు ఆయన కూడా సర్జరీ అనేసి అన్నారు కంపల్సరీ. ఎన్నో తిరిగారు ఆయననే. ఒక్కసారి మనం తగ్గిందన్నారు, ఒకసారి వెళ్ళి కళ్యాణం చూసి అంటే అందరూ అంటే మాకు లారీ వేసి లేదండి, ఆయన లారీలో ఉండేది ఇంతకుముందు. ఓకే ఓకే. అలా పరిచయం మాకు తగ్గిందని చూపిస్తుంటే ఒక్కసారి వెళ్ళరు బాబు, ఎన్నో టాటలు తిరిగి నాకు తీసుకొచ్చేసింది అన్నారు. ఓకే ఓకే. మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ముందు కాళ్ళు ఎలా ఉండే మీకు? కాళ్ళు లాగేది తగ్గిందండి, కాళ్ళు లాగడం తగ్గిందండి. మరి కొద్దిగా కూర్చుని నేల కూర్చుని తెల్లైపోయింది భోజనం, కూర్చుని తింటాను భోజనం. ఇప్పుడు కంటిన్యూస్ తిమ్మిరి ఉండడం, కాళ్ళు తిమ్మిరి అయితే లేదు కదా అంతలా అని చెప్పాను. 1% వచ్చిపోతుందండి. ఓకే. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు, అదే నేను అది చేయించుకున్నానండి. ఇది ఇంజక్షన్ చేయించుకున్నానండి. స్టెరాయిడ్ చేయించుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకున్నానండి. నాకు కాలేదండి. అంటే ఎక్కడ చేయించారు మీకు? డైరెక్ట్ స్పైన్కి వెన్నుపూసకు చేశారండి. ఎన్ని రోజులు మరి స్టెరాయిడ్ చేయించుకున్నాక మీకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయించుకున్నాక ఎన్ని రోజులు నొప్పి తెలియకుండా ఉంది? అసలు కాయలేదు. అసలు ఒక్కరోజు కూడా నొప్పి లేకుండా లేదు, ఇంక తర్వాత నుంచి మామూలుగానే ఉంది, రిలీఫ్ రాలేదు అసలు. చేయించుకున్న తర్వాత 4 రోజులు బెడ్ మీద దిగద్దన్నారండి. అలాగే ఉన్నాను, కాయలేదు. అయినా కానీ ఏం చేసాలి చూపించలేదు. పనిచేయలేదు అసలు. ఓకే ఓకే. రిలాక్స్. గాలి తీసుకోగలండి. రిలాక్స్. ఫ్రీగా వదిలేండి. గాలి తీసుకొని వదులుతూ ఉండాలి, గాలి తీసుకొని వదులుతూ ఉండాలి. కింద దాకా తెలిసిందా? రిలాక్స్. రిలాక్స్గా వదిలేయాలి. కాలు కూడా ఫ్రీగా వదిలేయాలి. గాలి తీసుకొని వదలండి. గాలి తీసుకుని వదలండి. రిలాక్స్. రిలాక్స్ వదిలి వెళ్తాను. రిలాక్స్. రిలాక్స్. చేతి వెనక్కి పెట్టుకోండి. బాడీ రిలాక్స్గా వదిలేయండి. బాడీ రిలాక్స్గా వదిలేయాలి. చేతులు ఎదరకు పెట్టుకోండి. హీట్ వస్తుందా? కొంచెం లెఫ్ట్కి జరగండి మీరు, నా పక్కకి. ఇంకా రండి, ఇంకా రండి. చాలు.
బాడీ రిలాక్స్గా వదిలేయాలి. ఓకే, మీ లోయర్ పార్ట్ కొంచెం కిందకి దిగుతుంది, కంగారు పడద్దు, రిలాక్స్గా వదిలేయాలి. చేతులు ఎక్కడ పట్టుకోవద్దు, రిలాక్స్ రిలాక్స్.